గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మంత్రి కంపెనీ విదేశీ ష్యూరిటీ. పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్కు కరేబియన్ దీవులోని బ్యాంకు గ్యారంటీ. అమాత్యుడి మ్యాజిక్. సంస్థకు 800 కోట్ల ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు. దేశంలో షాకీలేని ఎగ్జిమ్ బ్యాంకు నుంచి 80 కోట్ల గ్యారంటీల సమర్పణ. జూన్తో ముగిసిన గడువు. ఈసారి దేశంలోని బ్యాంకుల నుంచే గ్యారంటీలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతు. విండీస్ బ్యాంకుతో పొత్తులో మతలబు ఏమిటో అంటూ ఈ ప్రత్యేక కథనం మనం చూడొచ్చు. డైవర్షన్ హైడ్రామా. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే ఈ కుట్రలు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ మారలేదనే. పల్లాపై కక్ష సాధింపు. ఆ కుటుంబంపై ఇప్పటికే 6 కేసులు. పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లో 1 అంగుళం ఉన్నా మేమే కూల్ చేస్తాం. అనుమతులున్న బుల్డోజింగ్ సరికాదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. రుణమాఫీపై సర్కారు కుంటి సాకులు. మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల అధికారాల పరిధిలోకి చొరబాటు. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా? ఈవీడీఎం అధికారాలని ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్. చట్టం లేకుండానే హైడ్రాకు హక్కులు ఎట్లా? హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘన అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గీతానుసారమే కూల్చివేతలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. 18 కూల్చివేతలు, 43.94 ఎకరాలు స్వాధీనం. ప్రభుత్వానికి హైడ్రా ఆపరేషన్ నివేదిక. సకలం చెరువులో ఓవైసీ కాలేజీ. సకలం చెరువు సగం ఆక్రమించి ఫాతిమా విద్యా సంస్థలు. హైడ్రా తర్వాతి లక్ష్యం అదేనని జోరుగా ప్రచారం. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? ఎఫ్టీఎల్లో ఉన్న నెక్లెస్ రోడ్డు సంగతి ఏంటి? గోల్కొండ చెరువులో గోల్ఫ్ క్లబ్ ఎట్లొచ్చింది? హైడ్రాకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు. రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం. హైడ్రా కూల్చివేతలపై ఎంపీల తలో మాట. ఈటెల రఘునందన్ విరుద్ధ వ్యాఖ్యలు. ఆధిపత్యం కోసం నాయకుల ఆరాటమా? కాంగ్రెస్ మెడకు వాల్మీకి ఉచ్చు. స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు? వాళ్ళను రక్షిస్తున్నది ఎవరు? హైదరాబాద్లోని 9 బ్యాంకు ఖాతాలకు కర్ణాటక నుంచి 45 కోట్ల నగదు బదిలీ. నిందితులు ఎవరు? ఆ ఖాతాలు ఎవరివి? V6 బిజినెస్ సంస్థ యజమాని ఎవరు? రాహుల్ గాంధీ స్పందించాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఖర్గే ట్రస్ట్కు భూ సంతర్పణ. కేటీఆర్ రాకీయిజమా, రేవంత్ రౌడీయిజమా? మనం ఎటువైపు ఉందాం? తెలంగాణ సమాజానికి దాసోజు శ్రవణ్ పిలుపు. గురుకులాల్లో గందరగోళం. ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారుల నిర్ణయాలు. నిబంధనలకు తిలోదకాలు. అందని పుస్తకాలు. భరోసా లేని వ్యవసాయం. అరకొర రుణమాఫీ. అందని రైతు భరోసా. మళ్లీ అప్పుల పాలవుతున్న రాష్ట్ర రైతులు. రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పని సర్కార్. ఎమ్మెల్యేలకు 100 కోట్ల ఆఫర్. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు. ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపణ. వైద్య శాఖలో ఏజెన్సీల దందా. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు. నెలకు 2 కోట్లు దండుకుంటున్న ఏజెన్సీలు. మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా. హెజ్బుల్లా ఇజ్రాయెల్ పరస్పర దాడులు. తెలంగాణ టుడే. ఈజ్ హైడ్రా ఈవెన్ లీగల్ అనే వార్త చూస్తున్నాం. ప్రొవిజన్స్ ఆఫ్ జీహెచ్ఎంసీ యాక్ట్ బీయింగ్ మేడ్ అప్లికేబుల్ టు ఏరియాస్ బియాండ్ కార్పొరేషన్ లిమిట్స్ అనే ఒక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ హ్యాడ్ లిమిటెడ్ కంట్రోల్ టు యాక్ట్ ఆన్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాల్లో ఇవాళ 3 అంశాలపైన ప్రధానంగా మనం డిస్కస్ చేద్దాం.